ఇవ్వాలనుకుంటున్నానండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మీరు చూడండి లాస్ట్ వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెన్నా కోసం నేను అనూస్ హెన్నాని తీసుకున్నాను. 100% న్యాచురల్ అని మెన్షన్ చేశారు. నో కెమికల్స్, నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో సైడ్ ఎఫెక్ట్స్ అని మెన్షన్ చేశారండి. దీని ప్రోడక్ట్ వచ్చేసి 100 గ్రామ్స్ ప్రోడక్ట్ మనకి 85 రూపీస్ పడుతుంది. లోపల ప్యాకేజింగ్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు. నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో మొత్తం హెన్నా అంతా వేసేస్తున్నాను. అంటే ఈ 100 గ్రామ్స్ పౌడర్ మొత్తం వేసేస్తున్నాను. చూసారా ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ లోటా ఉంటుంది కదా మన దగ్గర, పెద్ద లోటా అంటారు. ఆ లోటా వాటర్ అయితే ఈ 100 గ్రామ్స్ పౌడర్కి కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్. ఇప్పుడు నేను 3 స్పూన్స్ టీ పొడి యాడ్ చేశాను అనమాట. ఇది 3 రోజెస్ టీ పొడి అండి. 3 స్పూన్స్ యాడ్ చేశాను. ఇలా బాగా మరగాలండి టీ డికాషన్ అనేది, మనకి కొంచెం కలర్ రావాలి. వచ్చాక టీ డికాషన్ అనేది చల్లగా అయిన తర్వాతే, పూర్తిగా చల్లగా అయిన తర్వాతే నేను హెన్నాలో మిక్స్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకొని హెన్నా అనేది ఉండలు లేకుండా కలుపుకోండి. కొంచెం కొంచెంగా డికాషన్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువగా వేసేస్తే మనకి ఉండలు కట్టేస్తుంది అనమాట హెన్నా అనేది. ఇప్పుడు చూడండి నేను కొంచెం కొంచెంగా వేసి హెన్నా అనేది ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. కొంచెం గట్టిగానే మిక్స్ చేశాను. లేదు పలచగా మిక్స్ చేసేస్తే మనకి హెయిర్లో జారిపోతుంది. ఇప్పుడు చూడండి నేను మూత పెట్టేసి నైట్ అంతా వదిలేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి హెన్నా అనేది ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇందులో నేను ఒక ఎగ్ మిక్స్ చేస్తున్నాను. ఒక ఎగ్ తీసుకున్నానండి. ఎందుకు అంటే ఎగ్ మిక్స్ చేస్తున్నాను, ఎగ్ అనేది ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మన జుట్టుని స్ట్రాంగ్ అండ్ హెల్తీగా చేస్తుంది అనమాట. ఎగ్ అనేది ఈ ఎగ్ అనేది నీట్గా మొత్తం అంతా నీట్గా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తగా మిక్స్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను హెన్నా అనేది అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా మొత్తం మీరు హెయిర్ అంతా దువ్వుకోండి ఇలా చిక్కులు లేకుండా. నేను ముందు రోజు నైట్ ఏం చేశానంటే హెడ్ అంతా ఆయిల్ మసాజ్ చేసేసాను నీట్గా. ఆయిల్ మసాజ్ చేయడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఆయిల్ మసాజ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే నేను సెంటర్ పార్టిషన్ తీసుకున్నానండి. ఈ విధంగా చూసారా వీడియోలో కనిపిస్తుంది కదా. కొంచెం హెన్నా తీసుకున్నాను. ఈ హెన్నా అనేది మొత్తం నా స్కాల్ప్ నుంచి, అంటే స్కాల్ప్కి మనం తగలాలి. ఫస్ట్ హెన్నా ఏంటంటే స్కాల్ప్ నుంచి స్టార్ట్ చేయాలి. స్కాల్ప్ నుంచి అంటే మొదలు నుంచి చివరి వరకు ఈ హెన్నా అనేది అప్లై చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం ప్రాసెస్ అనేది లాంగ్ అయినా సరే కాస్త నెమ్మదిగా నిదానంగా మొత్తం హెయిర్ అంతా అప్లై అయ్యేటట్టు మీరు ఇలా అప్లై చేసుకోండి. మీరు ఓన్లీ అంటే మీకు వైట్ హెయిర్ ఉంది అనుకోండి, ఓన్లీ మొదళ్ళకి అప్లై చేసుకుంటున్నాను అని అంటే ఈ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు. చూసారా నేను ఈ సెంటర్ పార్టీషన్ని తీసి ఇలా ముడి వేసేస్తున్నాను, ఒక బండ్లా వేస్తున్నాను అనమాట. మొత్తం మన హెయిర్ అంతా ఈ బన్కే నేను ఇలా ఈ విధంగా ముడేసేస్తున్నాను. ఇంకొంచెం హెన్నా తీసుకొని ఆ బన్కి పెట్టేశారు అని అంటే మనకేంటంటే ఆ బన్ నీట్గా అలా ఉండిపోతుంది అనమాట. మనం ఇంకా పార్టీషన్స్ అంటే లెఫ్ట్ పార్టీషన్, ఇప్పుడు రైట్ పార్టీషన్ తీసాను. రైట్ పార్టీషన్ తీసుకొని నేను మొత్తం ఇందాక చూపించినట్టే మొత్తం హెన్నా అనేది అప్లై చేసేసుకుంటున్నాను. స్కాల్ప్ దగ్గర నుంచి కుదుళ్ళ వరకు, కింద వరకు హెయిర్ అనేది హెన్నా అనేది అప్లై చేసేసుకొని ఆ బన్కే మూడు వేసేస్తున్నాను. చూసారా ఈ విధంగా మనం హెన్నా అనేది ఈ జుట్టు అనేది మూడు వేసేసుకోవాలి ఆ బన్కే. ఈ విధంగా ఇలా బన్ లాగా పెట్టడం వల్ల మనకి యూజ్ ఏంటి అని అంటే మన హెయిర్కి హెన్నా అనేది నీట్గా అప్లై అవుతుంది, అంటే సమానంగా అప్లై అవుతుంది. నెక్స్ట్ మన హెడ్ పైన భారం పడకుండా ఉంటుంది అనమాట. తల మీద ఏదో పెట్టాము అన్నట్టు భారం పడకుండా ఉంటుంది అనమాట. మనకి హెడ్ బరువుగా కూడా ఉండకుండా ఉంటుంది. మనం ఈజీగా ఒక 2 hours వరకు ఉంచుకోవచ్చు హెన్నా అనేది. చూడండి ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకోవాలి మీరు.
నేను ఈ వీడియో అనేది లెంతీ అయిపోతుంది కానీ అంటే ఒక 15 minutes వీడియో అయిపోయింది కానీ నేను మొత్తం హెన్నా కోసం మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి. అందుకనే కొంచెం లెంతీ వీడియో చేశాను. మీకు ఈ వీడియో చూడడం వల్ల మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. అంటే చాలా మటుకు డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇది వచ్చేసి ఇగోండి మొత్తం ఇలా మీరు లెఫ్ట్ పార్టీషన్ తీసి రైట్ సైడ్లోకి లాగాలి. రైట్ పార్టీషన్ తీసి లెఫ్ట్ సైడ్లో లాగి బన్కి పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా మీకు వీడియోలో చూసేస్తే ఐడియా వచ్చేస్తుంది. ఇది ఫైనల్గా మన హెన్నా అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను నా హెయిర్ అంతా ఇలా కవర్తో కవర్ చేసేస్తున్నాను అనమాట. పాలిథిన్ కవర్తో. మీ దగ్గర షవర్ క్యాప్ ఉంటే షవర్ క్యాప్తో కూడా కవర్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మన కలర్ అనేది బాగా పట్టుకుంటుంది అనమాట హెయిర్కి. ఇప్పుడు వచ్చేసి నేను హెన్నాని ఎలా ప్రాపర్ వేలో క్లీన్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ హెన్నా కోసం ఇంతకు ముందు వీడియో నేను ఒకటి చేశానండి. ఆ వీడియోలో ఏంటంటే మనకి డార్క్ బర్గండి కలర్ రావడానికి హెన్నా అనేది ఎలా మిక్స్ చేసుకుంటాము, నెక్స్ట్ హెన్నా వల్ల మన హెయిర్ కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనే విషయాన్ని మీతో నేను షేర్ చేసుకున్నాను. ఈ వీడియోలో ఏంటి అనంటే మనం హెన్నా అప్లై చేసుకున్న తర్వాత ప్రాపర్ వేలో ఎలా క్లీన్ చేసుకోవాలి, ప్రాపర్ వేలో క్లీన్ చేసుకోకపోతే మన హెయిర్ కి లాభం కన్నా నష్టం ఏమైనా ఉందా అనే విషయాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ వీడియో మీరు చూడలేదు అని అనుకుంటే ఒకసారి లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసేసేయండి. ఇప్పుడు ఈ వీడియో ఏంటి అనంటే నేనైతే హెన్నా అనేది ఒక 2 hours ఉంచుకున్నానండి. అంటే అప్లై చేసుకున్న తర్వాత నా హెయిర్ కి నేను ఒక 2 hours ఉంచుకున్న తర్వాత నేను వాష్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాను అనంటే మనకి షవర్ ఉంటే ఓకే, లేదు ట్యాప్ కింద మనం ఏం చేయాలనంటే ఇలా డౌన్వర్డ్ లో క్లీన్ చేసుకుంటే
మనకి ఏమవుతుందంటే హెన్నా అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది, ఎక్కడ కూడా మనకి కొంచెం కూడా ఉండకుండా క్లీన్ అవుతుంది. మీరు క్లీన్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఇలా మన ఫింగర్స్తో ఇలా ఈ విధంగా అంటే ఈ విధంగా రౌండ్ సర్క్యులర్ మోషన్లో మన ఫింగర్స్ని యూజ్ చేసి హెన్నా అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఆ ట్యాప్ కింద మీరు హెడ్ పెడతారు కదా, ఒక 5 minutes అలా చేయండి. మొత్తం హెన్నా అంతా క్లీన్ అయిపోయిన తర్వాత అంటే మీకు తెలుస్తుంది కదా, మీరు నార్మల్ షాంపూ అంటే మీరు రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తారో ఆ షాంపూని ఏం చేస్తారంటే కొంచెం వాటర్ తీసుకోండి, ఒక స్పూన్ షాంపూ వేసుకోండి చేతిలో, కొంచెం వాటర్లో అది డైల్యూట్ చేసేసేయండి షాంపూ అనేది. అప్పుడు మీకు ఏంటంటే షాంపూ కూడా మన హెయిర్కి అంటే ఎక్కడ చిన్న ఉండలు లేకుండా ఉంటుందన్నమాట. మీరు వాటర్లో డైల్యూట్ చేసేస్తారు కదా, చేసేసి మనం కుంకుడుకాయ రసం కానీ సీకాకాయ రసం కానీ ఎలా యూజ్ చేస్తాం మన హెయిర్కి, అలా మన హెయిర్ మీద ఆ వాటర్ అనేది పోసుకొని అప్పుడు మీరు ఎలా హెడ్ బాత్ డైలీ చేస్తూ ఉంటారో అలా చేసేసేయండి. అలా చేసిన తర్వాత మీరు షాంపూ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేస్తారా అంటే వాటర్తో వాష్ చేసేసుకుంటారు. ఫుల్గా మన షాంపూ అంతా పోయేటట్టు వాటర్తో అయితే వాష్ చేసేసుకుంటారు. తర్వాత ఏం చేయాలి అంటే మీరు కండిషనర్ యూజ్ చేస్తున్నట్టయితే కండిషనర్ డెఫినెట్గా యూజ్ చేయాలండి. లేదు అని అంటే మనకి హెయిర్ అనేది డ్రై అయిపోయే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడైనా సరే కండిషనర్ మీరు యూజ్ చేయండి. కండిషనర్ ఎలా యూజ్ చేస్తాము అని అంటే హెయిర్ అంతా నీట్గా షాంపూ క్లీన్ అయిపోతుంది కదా, అప్పుడు కండిషనర్ అనేది మన హెయిర్కి కొంచెం వాటర్ అంతా పిండేసేయండి. హెయిర్లో పిండేసిన తర్వాత కండిషనర్ అనేది జస్ట్ ఇలా తీసుకొని మొత్తం కండిషనర్ ఓన్లీ దీనికి అప్లై చేయండి. హెడ్కి మాత్రం అప్లై చేయొద్దు, అంటే మన స్కాల్ప్ కండిషనర్ అయితే తగలకూడదు. ఎందుకంటే అందులో కెమికల్స్ ఏమైనా ఉంటే మన హెయిర్ అనేది లాస్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. మసాజ్ చేస్తారు కదా, హెయిర్ అంతా మసాజ్ చేసేసేయండి. చేసిన తర్వాత ఒక 2 to 3 minutes వదిలేసేయండి. వదిలేసి మీరు ఇంకా అంటే హ్యాండ్స్ వాష్ చేసుకోండి, అంటే మొత్తం బాడీ అంతా వాష్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మీరు 2 to 3 minutes అయిపోతుంది కదా, అప్పుడు ఫ్రీక్వెంట్ వాటర్తో అంటే కండిషనర్ కూడా వదిలిపోవాలన్నమాట. ఇంకా మన హెయిర్ లో ఎలాంటి కండిషనర్ ఉండకూడదు, అలాగా మీరు వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత టవల్ డ్రై చేసేస్తారు. టవల్ డ్రై చేసిన తర్వాత సీరం ఏమైనా ఉంటే అప్లై చేసుకుంటారు. లేదు అని అంటే అలా మీకు ఇష్టం ఉంటే సీరం అప్లై చేసుకో, లేదు అంటే అలా వదిలేయచ్చు హెయిర్ అనేది. అప్పుడు ఇలా ప్రాపర్ వేలోనే క్లీన్ చేసుకుంటే మీకు హెన్నా వల్ల బెనిఫిట్స్ ఉంటాయండి. ఇలా క్లీన్ చేసుకోకపోతే వచ్చే నష్టాల కోసం తెలుసుకుందాము. ఏంటంటే మనకి హెన్నా అనేది హెయిర్ లో ఉండిపోవడం వల్ల మనకి ఇచ్చినెస్ వస్తుందండి. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇచ్చినెస్ అనమాట, అంటే దురద వస్తుంది అనమాట. హెయిర్ అంతా స్కాల్ప్ అంతా దురద వస్తుంది. నెక్స్ట్ ఆ దురద వల్ల మనం ఆ దురద అనేది గోకి ఇంకా పుండ్లు పడే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకి హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది అనమాట, అంటే డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇలా హెన్నా అనేది మంత్లీ వన్స్ అప్లై చేసుకొని ప్రాపర్ వేలో క్లీన్ చేసుకుంటే మన జుట్టు హెల్దీగా ఉంటుంది అండ్ బౌన్సీగా తయారవుతుంది, సాఫ్ట్ అండ్ షైనీగా కూడా ఉంటుంది మన హెయిర్ అనేది. నెక్స్ట్ మీకు టైం ఉంటే అంటే ఈ రోజు నేను టైం స్పెండ్ చేయగలను అంటే నా హెయిర్ మీద నేను టైం స్పెండ్ చేయగలను అనుకుంటేనే ఆ రోజు మీరు హెన్నా నైట్ అనేది హెన్నా మిక్స్ చేసుకోండి, అప్లై చేసుకోండి, వాష్ చేసుకోండి. అంతేగాని ఈ రోజు టైం లేదు అనుకుంటే నెక్స్ట్ డే ఎప్పుడైనా పెట్టుకోండి హెన్నా అప్లికేషన్ అనేది. ఓకేనా అండి? ఈ హెన్నా కోసం చాలా విషయాలే మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.